ఆంజనేయ స్వామి వారి విగ్రహం మోకాళ్ళమిట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వీణుల విందుగా ఇక నిరంతరము వినిపించేందుకు నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన వాగ్గేయకారుల సంగీతం నిరంతరము ఇది ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమల పెదజీయర్ స్వామి అనుమతి మేరకు ఆలయ ప్రధాన అర్చకుల సూచనల మేరకు శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు ఉండే తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో 1,69,00,000తో నూతనంగా బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. గత బోర్డులో భక్తులకు శ్రీవారి కానుకగా వివిధ డిజైన్లలో మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 894 సంవత్సరాల క్రితం జగద్గురువు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేయించుకొని దినదిన ప్రవర్తమానంగా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమలకు అనుసంధానంగా భావించే తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ మరియు ఇతర అభివృద్ధి ఛార్జీలకు సంబంధించి 8,16,00,000 తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా టీటీడీ ఉద్యోగస్తులే ఇవ్వటం జరుగుతుంది. టీటీడీకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపటం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా,
కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3,15,00,000తో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 టన్లకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం. మరొక ముఖ్యమైన విషయం, అలిపిరి దగ్గర ఒకటి గాలిగోపురం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటివి, దాదాపు 14వ శతాబ్దంలో నిర్మించబడ్డటువంటి ఆనాటి తాగునీటి అవసరాలకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకు ఉపయోగపడ్డటువంటి ఆ 3 ఒకదాన్ని చెన్నారెడ్డి కాలనీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి దాన్ని, నృసింహస్వామి దేవాలయం దగ్గరున్న ముగ్గుబావిని ఆధునీకరణ చేయాలని నిశ్చయించటం జరిగింది. టీటీడీ గత ఏడాది జమ్మూలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏని పెంచేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 7.5 కోట్లతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం. బాలబాలికలలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో 98 లక్షల కాపీలు ముద్రించేందుకు 3,72,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. స్విమ్స్కు అనుబంధంగా ఉన్న పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, మానసిక వ్యాధులు, పీడియాట్రిక్స్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు జ్వరాలు, వాంతులు, విరేచనాలు లాంటి సాధారణ వ్యాధులకు కూడా ఇకపై ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సొసైటీల్లోని సిబ్బందికి, వర్క్ కాంట్రాక్ట్ పరిధిలోని ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య సిబ్బందికి తిరుమలలోని ఉద్యోగుల క్యాంటీన్లో రాయితీపై అల్పాహారం, భోజనం సదుపాయం కల్పించేందుకు ఆమోదం. ఇప్పటి వరకు అన్నదానంలో కేవలం భక్తులకు మాత్రమే ఉండేది. ఇప్పుడున్న ఇలా దేవుడి సేవలో నిమగ్నమైనటువంటి వీళ్లకు కూడా అక్కడ దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులకు కొండ మీద పనిచేసేటువంటి వాళ్లకు కూడా భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కన్సెషనల్ రేట్లో ఎంప్లాయీస్ క్యాంటీన్లో కన్సెషనల్ రేట్లో ఇంతకుముందు అన్నదానంలో తినేవాళ్ళు, కన్సెషనల్ ఎంప్లాయీస్ క్యాంటీన్లో తింటారు. తిరుమలలోని ఎస్వి ఎంప్లాయీస్ క్యాంటీన్లో వంటశాల మరియు భోజనశాల విస్తరణకు 8,15,00,000, అవసరమైన వంట సామగ్రి కొనుగోలుకు మరో 3 కోట్లు మంజూరు చేయటం జరిగింది. అన్నప్రసాద విభాగంలో సూపర్వైజరీ పోస్టుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం. కింది స్థాయి పోస్టులకు కార్పొరేషన్ లేదా అవుట్సోర్సింగ్ ద్వారా నియామకానికి శ్రీలంకలోని కొలంబో సమీపంలో గల శ్రీ మయూరపతి భద్రకాళి అమ్మన్ ఆలయ ట్రస్టు అధ్యక్షులు శ్రీ సుందరలింగం అక్కడ పుట్టాలం జిల్లాలో తలబెట్టిన శ్రీవారి ఆలయానికి టీటీడీ తగు సలహాలు, సూచనలు ఇస్తుంది. అదేవిధంగా శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం నిర్వహించేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. మా పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు అత్యంత దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. అవి అటవీ విభాగంలో దాదాపు 30 మంది జీతం వాళ్లకు నిర్దిష్టంగా లేదు, కానీ మేము వాళ్ళకందరికీ కూడా 18,500 రూపాయలు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎస్వి గోశాలలో దాదాపు 172 మంది, అందులో అన్స్కిల్డ్ కార్మికులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్లకు 10,341 రూపాయలు మాత్రమే వస్తున్నటువంటి వాళ్లకు 18,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 26,840 రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్లకు 29,340 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. ఇంజనీరింగ్ విభాగంలో పలు కేటగిరీల్లో పనిచేసేటువంటి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఎలక్ట్రికల్ కార్మికులు దాదాపు 294 మంది ఉన్నారు. ఇందులో 241 మందికి 11,000 నుంచి 18,500 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 3 మందికి 14,986 నుండి 18,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. మరో 33 మంది 12,213 రూపాయలు అందుకుంటున్నారు, వారికి 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. మరో 17 మంది 10,341 రూపాయలు అందుకుంటున్నారు, వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు 2 విభాగాలుగా 76 మంది ఉన్నారు. అందులో 57 మందికి 15,000 నుంచి 21,500 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరో 19 మందికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో స్టాఫ్ నర్సు, ఎఫ్ఎంఎన్ఓ, ఎంఎన్ఓ తదితరులు దాదాపు, అలాగే ఎస్వి పూర్ హోంలో మొత్తం 40 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురికి 19,463 నుంచి 21,500. ఆ ముగ్గురు అంటే వివిధ కేటగిరీలలో వచ్చేవంటి వాళ్ళు. మీరు ఆ ముగ్గురు అంటే ఏదో మాకు ప్రత్యేకమైన ఇది ఉన్నది అనుకోపోతారు. మరో విభాగంలో 8 మందికి 21,118 నుంచి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. 20 మందికి 12,982 నుంచి 18,500 రూపాయలు పెంచటం జరిగింది. ఒకరికి 15,480 నుంచి 25,000 రూపాయలు పెంచటం జరిగింది. ఎస్వి పూర్ హోంలో 14 మందికి 10,341 నుంచి 15,000 రూపాయలకు పెంచటం జరిగింది. 2 మందికి ఇద్దరికి 9,780 రూపాయలు ఉన్నది, దాన్ని 18,500 రూపాయలు చేయటం జరిగింది. విద్యా విభాగంలో దాదాపు 111 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు, ఇంటర్ పాలిటెక్నిక్ అతిథి అధ్యాపకులు, అతిథి ఉపాధ్యాయులు ఇలా దాదాపు 114 మంది. అందులో 111 మందికి 10,341 జీతం నుంచి వాళ్లకు 15,000 రూపాయలు చేయటం జరిగింది. ఇద్దరికి 23,770 రూపాయల నుంచి 26,270 రూపాయలు చేయటం జరిగింది. ఒకరికి 13,703 నుంచి 26,270 రూపాయలు చేయటం జరిగింది. డిగ్రీ అతిథి ఉపాధ్యాయుల అధ్యాపకులకు 14,000 నుంచి 28,000కు పెంచటం జరిగింది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ కూడాను. ఇంటర్ పాలిటెక్నిక్ అతిథి అధ్యాపకులకు 10,000, 14,000 అందుకుంటున్నటువంటి వాళ్లకు 24,000 రూపాయలకు పెంచటం జరిగింది. అతిథి ఉపాధ్యాయులకు 14,000 నుంచి 21,500 రూపాయలకు పెంచటం జరిగింది. ఈడీపీలో పనిచేసేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్కిల్డ్ మరియు అనేక విభాగాల కార్మికులు దాదాపు 130 మందిలో 3 తరగతులుగా 17,500 అందుకుంటున్నటువంటి ముగ్గురికి 21,500 ఇవ్వాలని నిశ్చయించాం. 122 మందికి 15,000 నుంచి 21,500 ఇవ్వాలని నిశ్చయించాం.
మరో 5 మందికి 25,000 ఇస్తున్నారు, దాన్ని 27,500గా ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది. చీఫ్ ఎడిటర్ ఆఫీసులో డిటిపి ఆపరేటర్లు తదితరులు దాదాపు 18 మంది ఉన్నారు. అందులో 14 మందికి 15,000 నుంచి 21,500, ఇద్దరికి రోజు కూలీ 645 రూపాయలు ఇస్తున్నారు. వాళ్లకు నెల జీతంగా 29,340 రూపాయలు పెంచాలని నిశ్చయించడం జరిగింది. మరో ఇద్దరికి 23,820 రూపాయల నుంచి 26,230 రూపాయలకు పెంచడం జరిగింది. రవాణా విభాగంలో డ్రైవర్లు, ఫిట్టర్లు, క్లీనర్లు ఇలా దాదాపు 585 మంది 3 తరగతులుగా ఉన్నారు. ఇందులో 219 మందికి 24,500 అందుకుంటున్నటువంటి వాళ్లకు 30,095 రూపాయల వరకు పెంచాలని నిశ్చయించటం జరిగింది. 28 మందికి 18,000 నుంచి 23,500 రూపాయలు చేయాలని నిశ్చయించటం జరిగింది. 338 మందికి మొత్తం డ్రైవర్లకు కిలోమీటర్ భత్తా, లాగ్ భత్తా, నైట్ హాల్ట్ భత్తాలు కూడా పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ ఆపరేటర్లు తదితరులు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దాదాపు 1,070 మందికి దాదాపు 6-7 కేటగిరీలుగా ఉన్నటువంటి వాళ్లకు 13,600 రూపాయలు అందుకుంటున్నటువంటి వాళ్లకు 21,500 రూపాయలు పెంచాలని నిశ్చయించడం జరిగింది. 609 మంది 12,407 రూపాయలు అందుకుంటున్నారు, వాళ్ళకు 18,500 చేయాలని నిశ్చయించారు. 5 మంది 17,544 రూపాయలు అందుకుంటున్నారు, వాళ్లకు 21,500 ఇవ్వాలని నిశ్చయించాం. 39 మందికి 15,894 అందుకుంటున్నారు, 21,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. 24 మంది 14,392 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్లకు కూడా 21,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. 226 మందికి 10,874 రూపాయలు ఇస్తున్నారు, వాళ్లకు 18,000 ఇవ్వాలని నిశ్చయించాం. 126 మందికి 15,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్లకు 18,500 ఇవ్వాలని నిశ్చయించినాం. అన్నమాచార్య ప్రాజెక్టులో ప్రోగ్రామ్ ఆర్టిస్టులు దాదాపు 333 మంది ఉన్నారు. వీరికి ఇస్తున్నటువంటి కార్యక్రమాలు 15 రోజులు మాత్రమే అనే ఒక నిబంధనను తొలగించి 30 రోజులు కూడా వాళ్లకు ప్రోగ్రామ్స్ని ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది. సేల్స్ వింగ్ ఆఫీస్ పబ్లికేషన్స్లో ఒకరికి రోజు కూలీ 645 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని నెలసరి వేతనంగా 24,500 రూపాయలకు పెంచడం జరిగింది. ఎస్వి వేద పాఠశాలలో కిచెన్ స్టాఫ్ 15 మంది ఉన్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్లకు 18,500 రూపాయలు పెంచాలని నిశ్చయించాం. బర్డ్ ఆసుపత్రిలో గ్యాస్ రూమ్ ఆపరేటర్లు 5 మంది 15,000 రూపాయలు అందుకుంటున్నారు, 18,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. వివిధ విభాగాలలో డిటిపి అసిస్టెంట్లు, ఇంజన్ క్లీనర్లు 114 మంది ఉన్నారు, వారికి 2 తరగతులుగా ఉన్నారు. 15,000 నుంచి 18,500 కొద్ది మందికి 21,000 అందరికీ కూడా 21,500గా పెంచటమైనది. 114 మందికి. కార్మికులు వేలం శాఖలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 93 మంది ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి మరో 2,500 కలిపి 26,840 నుంచి 29,340, 15,000 నుంచి 18,500, నెలకు 18,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. క్యాంటీన్ క్లీనర్లకందరికీ దాదాపు 63 మందికి 15,000 నుంచి 18,500 రూపాయలు పెంచాలని నిశ్చయించినాం. ఎస్వి ఆయుర్వేద హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు, స్వీపర్లు అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న 11 మంది, అందులో 6 మందికి 19,162 నుంచి 21,500 రూపాయలు, 4 మందికి 23,820 నుంచి 26,320 రూపాయలు, మరో ఒక్కరికి 21,270 నుంచి స్టాఫ్ నర్స్కి 26,320 రూపాయలు పెంచాలని నిశ్చయించాం. గార్డెన్ విభాగంలో సెమీ స్కిల్డ్ శాఖలో పనిచేస్తున్న 135 మందికి 12,213 నుంచి 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం.
శ్రవణం ప్రాజెక్టులో ఉన్నటువంటి టీచర్లు, లైబ్రరీయన్లు తదితరులు దాదాపు 39 మంది 5 విభాగాలుగా ఉన్నారు. వీళ్లకు 23,940 రూపాయలు, 14 మందికి 28,940 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించాం. 6 మందికి 16,230 నుంచి 21,230 ఇవ్వాలని నిశ్చయించాం. ఒకరికి 18,400 నుంచి 21,500 ఇవ్వాలని నిశ్చయించాం. 8 మందికి 13,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. విష్ణు నివాసంలో పనిచేస్తున్నటువంటి అన్స్కిల్డ్ కార్మికులకి రోజుకు 300 రూపాయలు ఇస్తున్నారు. వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. పిఆర్ఓ విభాగం పబ్లిసిటీ అసిస్టెంట్లు, ఫోటోగ్రాఫర్లు, కోఆర్డినేటర్లు మొత్తం 6 మంది ఉన్నారు. వీళ్లల్లో 4కి హైలీ స్కిల్డ్ కింద 18,500 నుంచి 30,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. 30,000 ఇద్దరికి 30,000 నుంచి 37,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. ముద్రణాలయంలో పనిచేస్తున్నటువంటి అన్స్కిల్డ్ లేబర్ 6 మందికి 10,340 నుంచి 15,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టులో ఉన్నటువంటి రికార్డింగ్ ఇంజనీరు టెక్నీషియన్స్కి ఒకరికి 30,000 నుంచి 37,500, 18,000 నుంచి 25,000 మరొకరికి పెంచాలని నిశ్చయించాం. కళ్యాణకట్టలో పనిచేసేటువంటి 1026 మందికి 4 విభాగాలుగా ఉన్న క్షురకులు, నాదస్వరం, డోలు, పురోహితులు తదితరులకి పీస్ రేట్ నుంచి అందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. అలాగే 36 మందికి 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. 84 మందికి 20,000 రూపాయల 450 రూపాయలు అందుకుంటున్నటువంటి వాళ్లకు 21,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. 73 మందికి 13,950 రూపాయలు అందుకుంటున్నటువంటి వాళ్లకు 21,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. అకౌంట్స్ విభాగంలో పనిచేసేటువంటి కాస్ట్ అకౌంటెంట్లు, జూనియర్ ఆడిటర్లు దాదాపు 27 మంది ఉన్నారు. వాళ్లలో ఇద్దరికి 35,000 నుంచి 50,000కు, 25 మందికి 25,000 నుంచి 40,000కు పెంచటం జరిగింది. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కాబట్టి. హెచ్డిపిపిలో పురాణ పండితులు, ప్రోగ్రామ్ అసిస్టెంట్లు, ఆర్టిస్టులు తదితరులు దాదాపు 63 మంది. ఇందులో ఇద్దరికి 25,713 నుంచి 28,713 రూపాయలు, ఇద్దరికి 24,200 నుంచి 27,200 రూపాయలు, 15 మందికి 22,600 నుంచి 25,688 రూపాయలు, 7 మందికి 20,625 నుంచి 23,625 రూపాయలు, ఒకరికి 13,750 నుంచి 23,625 రూపాయలు, 23 మందికి 24,750 నుంచి 23,625 రూపాయలు, ఇద్దరికి 21,000 నుంచి 23,570, నలుగురికి 15,460 నుంచి 20,460 రూపాయలు, 7 మందికి 19,500 నుంచి 24,500 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థలో ఆహితాజ్ఞులు, వృద్ధ ఆగమ పండితులు మొత్తం 244 మంది ఉన్నారు. అందులో 15 మందికి 10,000 నుంచి 15,000 రూపాయలు చేయాలని నిశ్చయించాం. 229 మందికి కేవలం 5,000 ఇస్తున్నారు. వాళ్లకు 10,500 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినాం. వేతనం పెరిగినటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 4,736. అదేవిధంగా కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 4,200కు పైగా. వేతనం పెరిగిన ఉద్యోగస్తుల సంఖ్య మొత్తం 9,000 మందికి ఈ రోజున పెంచాలని నిశ్చయించటం జరిగింది. అదేవిధంగా వివిధ దేవాలయాల్లో కార్పొరేషన్ ద్వారా మరియు ఇతర వేతనాల ద్వారా పనిచేస్తున్న వేద పండితుల వేతనాలను 30,000 రూపాయల నుంచి 54,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అర్చకుల వేతనాలను 30,000 నుంచి 45,000 వరకు, పరిచారకులు, పోటు సిబ్బంది, ప్రసాద వితరకుల వేతనాలను 25,000 నుంచి 30,000 వరకు పెంచాలని నిశ్చయించినాం. ఇవన్నీ కూడా భగవంతుని సేవలో తరించి అతి తక్కువ జీతాలు పొందుతూ తమకు జీతాలు పెరగాలి, వేతనాలు పెరగాలి అని 10 సంవత్సరాలుగా మొరలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మా
పాలక మండలి మొత్తం టీటీడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం చెయ్యాలా అన్నటువంటి తలంపుతో దాదాపు 100% మందికి ఈ రకంగా ప్రయోజనం కలుగుతున్నదేనని మీ ద్వారా పంచుకోవటానికి నిజంగా వ్యక్తిగా నాకు, మా పాలక మండలి సభ్యులకి, ఈవోతో సహా అధికారులకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాను.